ఈరోజు 'లాల్ సలాం' అనే సినిమా రిలీజ్ అయ్యింది. అసలు ఇది తమిళ్ నుంచి డబ్ అయిన మూవీ. మరి తెలుగులో ఎలా ఆడుతుంది? అదే రివ్యూ ఎలా ఉంది అనేది మనతో పాటు మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ 'లాల్ సలాం' ఇందులో గెస్ట్ రోల్‌గా రజనీకాంత్ గారు కూడా కనిపిస్తున్నారు. అంటే ఎలా ఉంది సార్ మూవీ? రజనీకాంత్ గెస్ట్ రోల్ ఏం కాదండి, కీలక పాత్రే పోషించాడు ఆయన ఆ! సినిమాలో. ఇది ఒక హిందూ ముస్లిం ఐక్యంగా ఉన్నటువంటి ఒక ఊరిలో జరిగేటువంటి కథ. ఆ ఊరిలో ముస్లిం మతానికి చెందినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హిందూ మతంలో ఉన్నటువంటి కుటుంబాలు కలిసే జీవిస్తూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళని అన్నయ్య అని పిలుస్తారు, వీళ్ళు వాళ్ళని రకరకాల పద్ధతుల్లో కలిసి ఉంటారు. వాళ్ళు ఈ కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఐక్యతకి చాలా పెట్టింది పేరు అన్నట్టుగా ఉంటుంది ఆ ఊరు, కస్మూరు అనే ఊరు. అయితే ఇలా కలిసి ఉండటం వలన మనకి ఇబ్బంది ఉంది. అక్కడ ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లని మనం అట్రాక్ట్ చేయటం కష్టంగా ఉంది. దాన్ని అట్రాక్ట్ చేయాలంటే, అక్కడ గెలుపు సాధించాలంటే హిందూ ఓట్లను ఐక్యం చేయాలి. హిందూ ఓట్లను ఐక్యం చేయాలి అంటే ఈ ఐక్యతను చెడగొట్టాలి ముందు. ఈ ఐక్యతను చెడగొడితే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడదు. తద్వారా అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ చేసిన పని అదే. ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యతని భంగపరిచి ఇస్లాం వలన హిందూ మతానికి ప్రమాదం ఉంది అని చెప్పడం ద్వారా హిందూ మతాన్ని ఒక్కటి చేసి ఆ ఓట్ బ్యాంకుతో తాను గెలవాలి అని అనుకుంది భారతీయ జనతా పార్టీ. దాదాపు అదే నిర్ణయం ఈ సినిమాలో పొలిటీషియన్ తీసుకుంటాడు. తీసుకుని ఆ ఊరిలో మత కలహాలు, అంటే హిందూ మతం వీళ్ళ నుంచి ప్రమాదం ఎదుర్కొంటోంది అని ఎస్టాబ్లిష్ చేస్తారు నెమ్మదిగా. ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసే క్రమం ఇదంతా కూడా సినిమాలో కొంత నడిపారు. ఆ సినిమా 'లాల్ సలాం' సినిమాలో దీనిలోకి క్రికెట్ కూడా పట్టుకొచ్చారు. క్రికెట్ ఆడేటువంటి ఇద్దరు కుర్రాళ్ళ మధ్య గొడవ, ఒక హిందూ టీం అలాగే ముస్లిం టీం. ఇండియా పాకిస్తాన్లు తలబడితే ఎంత ఎమోషన్ రైజ్ అవుతుందో, టీవీల ముందు కూర్చున్న వాళ్ళు ఎంత ఎమోషనలైజ్ అవుతారు. ఒకవేళ ఇండియా ఓడిపోతే ఎంత నిస్పృహ నిరాశలకి ఇక్కడ గురవుతారు. అలాగే ఇస్లామాబాదులో పాకిస్తాన్ ఓడిపోతే అంతే నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు అని కథనాలు వస్తాయి మనకి. ఈ అంటే గేమ్లో కూడా మతాన్ని చూసేటువంటి ఒక పద్ధతి ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొదట్లో లేదు కానీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమాన్ని కూడా కొంత చెప్పే ప్రయత్నం చేశారు సినిమాలో. మత ఘర్షణలు జరగటానికి ఎటువంటి పద్ధతులు ఎంచుకుంటారు అనేది కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు సినిమాలో. అయితే సినిమా థియరిటికల్గా చెప్పాలనుకున్నారు వాళ్ళు. ఫిలసాఫికల్ లెవెల్లో హిందూ ముస్లిం ఘర్షణలు, వాటి నేపథ్యం, రాజకీయాలు మతాన్ని ఎలా వాడుకుంటాయి, మతము ప్లస్ రాజకీయము ఇది కలిస్తే ఎటువంటి దారుణాలు జరుగుతాయి అనేది చెప్పాలి అనుకుంది ఆవిడ, డైరెక్టర్ రజనీకాంత్ గారి అమ్మాయి ఐశ్వర్య. అనుకుని మొదలుపెట్టినటువంటి సినిమా ఇది. అయితే చాలా ల్యాగ్ ఉంది సినిమాలో విపరీతంగా. అది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే లెవెల్లో నడుస్తుంది. ఇంకొంచెం సెటిల్డ్గా తీయచ్చు సినిమాని. అలాగే చాలా అంశాలు ప్రస్తావించాల్సి వస్తుంది ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత. ఇది నిజానికి కృష్ణా పత్రికలో ఎప్పుడో ముట్నూరు కృష్ణారావు గారు రాసిన వ్యవహారం. మెజారిటీ మతంలో అభద్రత పోగుపడితే ఏ లెవెల్లో పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీల్లో భయం పోగుపడుతుంది అని. అలా సమాజం మొత్తం కూడా రెండుగా చీలిపోయి చాలా, అంటే దాన్ని సినిమాలో చెప్పేందుకు చాలా ప్రయత్నం చేసింది డైరెక్టర్గా ఆవిడ. ఒక చోట చాలా ఓపెన్గానే మిమ్మల్ని దేశంలో ఉంచినందుకు మాకు ఇలా జరగాల్సిందే అని ఒక డైలాగ్ అనేస్తాడు ఒక హిందూ క్యారెక్టర్. చాలామంది ఏమనుకుంటారంటే దేశ విభజన అని మాట్లాడతారు. దేశ విభజన అంటే దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చి ఒక ముక్కకి పాకిస్తాన్ అని పేరు పెట్టారేమో అని అనుకుంటారు వినేవాళ్ళు. కానీ పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్కని పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు వీళ్ళు.
ఇచ్చింది రాష్ట్ర విభజనే తప్ప దేశ విభజన కాదు. అలాగే బెంగాల్లో ఒక ముక్క, పశ్చిమ బెంగాల్ మన దగ్గర ఉంది, తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్, అంతే. 2 రాష్ట్ర విభజనలు తప్ప అది దేశ విభజన కాదు. 2 రాష్ట్రాలు విభజించడం ద్వారా 2 దేశాలు పుట్టాయి, ఒకటి పాకిస్తాను, ఒకటి బంగ్లాదేశ్. ఈ దేశ విభజన అనగానే మీరందరూ అక్కడికే వెళ్ళిపోండి ఈ పద్ధతిలో మాట్లాడేస్తూ ఉంటారు చాలామంది. ఈ రకమైనటువంటి అభిప్రాయాలు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి అనేది ఈ సినిమాలో కొంత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ. ఈ క్రమంలో సినిమా ఏ మేరకు అంటే ఒక కమ్యూనల్ హార్మనీ కోసం తీసినటువంటి సినిమా అది. ఆ లక్ష్యంతో కథ అలాగే నడుస్తుంది, అదే పద్ధతిలో నడుస్తుంది. చివరికి ఎక్కడైతే వీళ్ళ ఘర్షణలు మొదలైనాయో, ఏ జాతర దగ్గర మొదలైనాయో అదే జాతరలో ఇద్దరు హిందూ ముస్లింలు కలిసి పాల్గొని ఇద్దరూ కలిసి ఆ అమ్మవారిని రథం ఎక్కించేటువంటి కార్యక్రమం దగ్గర ముగిస్తారు సినిమాని. ఈ ప్రాసెస్లో హిందూ సమాజం నుంచే ఎక్కువ ఈ మత కల్లోలాలు జరగటానికి కావలసిన ప్రాతిపదిక అంతా నడిచింది అని కూడా ఎస్టాబ్లిష్ చేశారు బాగానే. ఇది కొంత థియేటర్లో ఉన్నటువంటి హిందువులని కొంచెం ఇబ్బంది పెట్టింది. అలాగే ఆ రకమైన విమర్శలు కూడా వచ్చినాయి బయట. సినిమా మార్నింగ్ నుంచి మొదలైన తర్వాత చాలామంది ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలో ఆ రకమైన అభిప్రాయం చెప్పారు. కానీ అదే జరిగింది వాస్తవానికి. మెజారిటీ మతంలో భయం కలిగించటం, ప్రమాదం ఉంది ఆ మతం నుంచి అనే భయం కలిగించటం ద్వారానే కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది రాజకీయం. దాన్నే ప్రస్తావించారు ఆవిడ, డైరెక్టర్ ఐశ్వర్య. మంచి ప్రయత్నం ఇది, మంచి ప్రయత్నం. కాకపోతే అది ఏ మేరకు ప్రజాదరణ పొందుతుంది అనేది అయితే అనుమానమే. థియరిటికల్గా నడిపే ప్రయత్నం చేశారు సినిమాని. మధ్యలో కొంచెం అంటే ఈ జాతరలు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి గొడవ ఎక్కువ ఉంది సినిమాలో. అది కొంత డ్రాగ్గాను ప్రధాన కథకి పక్కకెళ్ళి గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే హిందూ సమాజంలో ఉన్నటువంటి అంతర్గత గొడవలను కూడా చూపించే ప్రయత్నం జరిగింది. అది కులపరమైనటువంటి ఘర్షణలు, ఇవి కూడా కొంత సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యతని ప్రతిపాదిస్తూ ఒక సినిమా తీయాలి అనుకుని తీసిన సినిమా లాల్ సలాం. అందుకని లాల్ సలాం అనే టైటిల్ పెట్టారు. అంటే కమ్యూనిస్టులు నినాదం, అది కమ్యూనిస్టుల నినాదం లాల్ సలాం అనేది. కమ్యూనిస్టులు మతాతీతులు అనే ఉద్దేశంతో ఆ టైటిల్ అనుకుంది ఆవిడ. కానీ ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్టులు కూడా మతాలకు లోబడి పనిచేస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం ఇప్పుడు. చాలా కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అయ్యప్ప మాలలు వేసుకుని అంటే జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తన ఓటు బ్యాంకుని సిపిఎం నేరుగా బీజేపీకి అమ్మేసుకున్నటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. మతం ఇన్ఫ్లుయెన్స్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. దాన్ని కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేసుకుంటే బాగుండేది ఈ సినిమాలో. ఇలాంటి కొన్ని ఇబ్బందులు తప్ప టోటల్గా సినిమా కన్విన్సింగ్గానే ఉంది. కాకపోతే ప్రేక్షకులని కూర్చోబెట్టేదిగా లేదు, ఒక చర్చ రేపే విధంగా ఉంది. కమర్షియల్గా ఎలాంటి విజయం సాధిస్తుంది ఈ సినిమా అంటే ఇలాంటి ప్రయోగాలు రజనీకాంత్తో ఆల్రెడీ పారంజిత్ చేశాడు ఇంతకుముందు. కాలా అనే సినిమా, అలాగే కబాలి అనే 2 సినిమాలు చేసి ఆయన ఒక దళిత నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ఆయన కొంత భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఫోకస్ చేసే ప్రయత్నం జరిగింది సినిమా వరకు. కానీ సినిమా పాత్రల్లో కనిపించే రజనీకాంత్ వేరు, బయట రజనీకాంత్ వేరు. ఆయన బయట జయమోడీ అంటాడు, ఈ సినిమాలో హిందుత్వ రాజకీయాల మీద తిరుగుబాటు ధోరణి ఉంటుంది, అది సినిమా వరకే పరిమితం. అలాగే కాలా కబాలీల్లో నటించినటువంటి రజనీకాంతే యోగి ఆదిత్యనాథ్ కాళ్ళ మీద పడినప్పుడు వీళ్ళందరూ గాయపడ్డారు. ఎవరైతే ఆ రోజున ఆయన్ని దాదాపు అప్పరా అంబేద్కర్ అని భుజానికి ఎత్తుకున్నారో వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. అలాగే ఈ సినిమా ఈ లాల్ సలాంలో ఆయన చేసినటువంటి క్యారెక్టరు ఇది చూస్తే దీనికి
అలాగే ఆయన మొన్న బాలరామ ఆవిష్కరణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవ్వటం, భక్తి పారవస్యంతో అక్కడ మోడీ గారి కృతజ్ఞతలు చెప్పడం, ఇవన్నీ చూస్తే ఇదొక కాంట్రడక్టరీ వ్యవహారం, ఇదొక వైరుధ్యం కనిపిస్తుంది ఆయన బిహేవియర్లో. ఈ గందరగోళాలన్నీ పక్కన పెట్టి సినిమాగా చూస్తే లాల్ సలాం ఒక ప్రయోజనాత్మక సినిమా. దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలిగితే బాగుండేది అనేటువంటి ఒక చిన్న నిరుత్సాహం తప్ప ఓవరాల్గా సినిమా బాగానే ఉంది.